అచ్యుతాపురం ఫార్మా పేలుడు ఘటన పలువురి కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఈ ఘటనలో తూర్పు గోదావరికి చెందిన సతీష్ మృతి చెందాడు. దీంతో సతీష్ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. 2 ఏళ్ల కిందటే వివాహమైన సతీష్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అచ్యుతాపురం ఎస్ఎన్సీ ఫార్మాలో మృతి చెందిన బాధితుడు ఎవరైతే ఉన్నారో సతీష్ మృతుడు కుటుంబం దగ్గర ఉన్న ప్రస్తుతం వీళ్ళు ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు పూర్తిగా చూడొచ్చు మనం. వీళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. చెప్పనమ్మా, మీ అబ్బాయి పేరు ఏంటి? మా అబ్బాయి పేరు సతీష్ మార్కెట్ సతీష్ మా అబ్బాయి పేరు. 2 నెలలు అయిందండి అందరూ జాయిన్ అయ్యి. ముందైతే బయట చేసాడండి, అక్కడక్కడ చేసాడండి. జాయిన్ అయ్యి మాత్రం 2 నెలలు అయిందండి. 2 నెలలు అయింది. నిన్న పొద్దున్న వెళ్ళాడంటండి, 8 గంటలకు వెళ్ళాడంటండి. 8 గంటలకు వెళ్ళి 12 గంటలకు 1 గంటకు కావాల్సిన భూమిని బయటకు వచ్చారంటండి. బయటకు వచ్చి ఇంకొక అబ్బాయి 2 వెళ్ళారంటండి. బయటకు వచ్చి లోపలికి ఆ అబ్బాయి ఆగిపోయాడంటండి. ఈ అబ్బాయి లోపలికి వెళ్ళి అంటే వెళ్ళిపోయిందంటండి. వెళ్ళిపోతే మాకు ఎవరూ చెప్పలేదండి. నా కొడుకు చచ్చిపోయాడు. రాత్రి 8 గంటలకి మా అబ్బాయి ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారండి, ఇలా చచ్చిపోయాడండి. మాది అమలాపురం దగ్గర అండి, పాసిబుల్ లంకండి మాది. చచ్చిపోయాడండి. అప్పుడు చెప్పారండి. నాకు అంతవరకు ఇక్కడ వచ్చేదాకా తెలియదండి. దెబ్బలు తగిలి అన్నారని అంతే తెలిసండి. నాకు అంతే తెలియదు. నాకు ఆడే ఆధారం అండి. చిన్నోడైతేనే ఏమంటే అవి పని చేసుకుంటాడండి. ఈడొక్కడే చదువుకున్నాడు, కష్టపడి చదువుకున్నాండి, పైకి వచ్చాడు. ఆడి మీద ఆధారం అండి. ఉన్నారండి, మా ఆయన గారు ఉన్నారండి. ఏదో చిన్న వ్యాపారం చేసుకునండి, కూలి పని చేసి బతుకుతున్నామండి. మా కాళ్ళండి 3వ సంవత్సరం అండి పెళ్ళయ్యండి. కొడుకు పోయాడండి, చెట్టు అంత కొడుకు పోయాడు. మాకు ఆధారం ఏమీ లేదండి. నా బిడ్డే నాకు ఆధారం అండి. చిన్నోడైతే కూలి పని చేసుకుంటాడండి. నా కొడుకు జాబ్ చేసుకుంటాడు, గొప్పోడు అయ్యాడు అనుకున్నానండి. ఇలాగోలే పేడలు తీసుకెళ్ళిపోయాడండి. అంతేనండి. నాకు న్యాయం చేస్తే సోరండి, మాకు ఇంకేం వద్దండి. మాతో పాటు అందరికీ కూడా న్యాయం చేయాలండి. అంతేనండి మేము కావాల్సింది. చూడొచ్చు, కనీసం పూర్తిగా మాట్లాడలేని పరిస్థితులు అయితే ఉన్నారు. పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. కష్టపడి చదువుకొని మా అబ్బాయిని పెద్ద స్థాయికి తీసుకెళ్తే ఇప్పుడు ఈ ప్రమాదంలో మృతి చెందడం మాకు కలిసి వేస్తున్నాను. పూర్తిగా మాకు న్యాయం జరగాలని అయితే బాధితులు పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని కనిపించిన పూర్తిగా వాళ్ళని మాట్లాడలేని పరిస్థితులు అయితే ఉన్నారని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో పూర్తిగా 18 మంది అయితే చనిపోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా కేజీహెచ్కి అయితే రావడం జరిగింది. పూర్తిగా మా కొడుకు ఆధారం తప్ప మాకు ఇంకెవరూ లేరని అయితే బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.